నరరూప రాక్షసురాలు జ్యోతి మల్హోత్రా ఈ పేరు వినే ఉంటారు కదా. జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ విత్ జో అటువంటి ట్రావెల్ బ్లాగర్ గా అవతారం ఎత్తి మన సమాచారాన్ని మొత్తాన్ని కూడా పాకిస్తాన్ కి చేరవేసేటువంటి ఒక దుర్మార్గురాలు, ఒక విషపు నాగు ఈ జ్యోతి మల్హోత్రా. అయితే ప్రస్తుతం పోలీస్ అదుపులో ఉంది, పోలీస్ అదుపులో తీసుకున్నారు. ఆవిడ ఏకంగా డానిష్ అనేటువంటి ఒక పాక్ హై కమిషనర్ తో ఫ్రెండ్షిప్ నుంచి అటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ అధికారితో అక్రమ సంబంధం వరకు అంతా ఎప్పటికప్పుడు ఆర్టీవీ అప్డేట్స్ అందించింది. అయితే తాజాగా తనని విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఎక్కడెక్కడ తను వ్లాగ్ చేసింది, ఆ వ్లాగ్ లో ఏ విషయాలను పొందుపరిచింది, ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేసింది, వాటన్నిటినీ కూడా ప్రస్తుతం పోలీసులు పరీక్షిస్తున్నారు. ఆవిడ యూజ్ చేసినటువంటి ప్రతి పరికరాన్ని, ల్యాప్టాప్ ని, ఫోన్ ని, మైక్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు వారి నుంచి చాలా కీలకమైన సమాచారం రాబడుతున్నారు. ఇప్పటివరకు 4 మొబైల్ ఫోన్స్ ని, ల్యాప్టాప్ ని, ఇతర సామాగ్రిని మొత్తాన్ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ హై కమిషన్ ఆఫీస్ లో కేక్ కట్ చేసుకున్నారు. మీకు గుర్తే ఉంటుంది బహుశా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిందో లేదో మరుసటి రోజునే ఇక్కడ కనిపించినటువంటి ఆ కింద వ్యక్తి, కింద కనిపిస్తున్నారు కదా, ఈ వ్యక్తి చేతిలో ఉంది కేక్. పాక్ హై కమిషన్ ఆఫీస్, ఎంబసీ ఆఫీస్లోకి కేక్ తీసుకొని వెళ్తున్నాడు. ఆ విషయాన్ని మన నేషనల్ మీడియా, మన ఇండియన్ మీడియా చాలా క్వశ్చన్ చేసింది, కానీ ఏం సమాధానం చెప్పకుండా ఆ కేక్ పట్టుకొని పరుగులు తీశాడు. అయితే ఏం జరిగి ఉంటుందని మాత్రం మనం ఇప్పుడు ఈ విచారణలో తెలిసింది ఏంటంటే, కేక్ కట్ చేసుకొని సంబరాలు జరిపారట. ఆ సంబరాలు జరిపే దాంట్లో జ్యోతి మల్హోత్రా ఎంత దుర్మార్గురాలు, ఎంత నరరూప రాక్షసురాలు అంటే, మన భారతీయ ప్రజలు, మన వాళ్ళంతా కూడా అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద చర్య కారణంగా మరణించి రక్తం నేల కొరిగితే, రక్తం నేలపై పడితే, మన మహిళల యొక్క నుదిటిన బొట్టును చెరిపేస్తే ఈమెపై ఏమో అక్కడ పాకిస్తాన్ వాళ్ళతో సంబరాలు చేసుకొని కేక్ కట్ చేసుకుందట.